నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా గత గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో నటించాడు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మించాడు. ఈ సినిమాకు మొదటి ఆట నుంచే కాస్త పాజిటివ్ టాక్ రావటంతో అంతటా హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. దీంతో 3 రోజుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టిన నాని మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 68.52 కోట్ల గ్రాస్ రాబట్టాడు. ఇక నాని ఈ సినిమాతో మరో సెంచరీ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారంటీ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా మీద వరుణుడి ఎఫెక్ట్ గట్టిగా పడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కుండపోత వర్షాలకు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతుంటే ఏపీలో చాలా ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో సర్వైవ్ అవ్వటమే పెద్ద టాస్క్ కాబట్టి సినిమాల వంటి వాటి జోలికి జనాలు వెళ్లడం కష్టమే. వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో చాలా చోట్ల ఫుట్ ఫాల్స్ తగ్గినట్టుగా ట్రేడ్ వర్గాలు తేల్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం తమది చాలా లాంగ్ రన్ ఉండే సినిమా కాబట్టి ఈ వారం రాకపోయినా వచ్చే వారం రావాల్సిన ఆడియన్స్ థియేటర్లకు వస్తారని నమ్మకంగా చెబుతోంది. అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 80% రికవరీ జరిగిపోయింది అని అంటున్నారు. ఆ లెక్కన ఇప్పటికే కొంత సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టే. అయితే దసరా సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టిన నాని ఈసారి మరో 100 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకోవడం పక్కా అనే టాక్ అందుకున్నాడు. కానీ వర్షం ఎఫెక్ట్ వల్ల సరిపోదా శనివారం 100 కోట్ల క్లబ్లో ఎంటర్ అవుతుందో లేదో చూడాలి.